ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న మోత్కుపల్లి నర్సింహులు బీర్లా ఐలయ్య. ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ఆలేరు మున్సిపాలిటీలో 12 స్థానాలు, యాదగిరిగుట్టలో 12 స్థానాలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య నాయకత్వంలో భారీ మెజార్టీతో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని మోత్కుపల్లి నర్సింహులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరూ ప్రజాపాలన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల సంతోషంగా ఉన్నారని, అందుకే మరోసారి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా మా కొడుకు ఐలయ్య మీతోనే మేము అని ఆశీర్వాదం ఇస్తున్నారన్నారు. మీరు బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని, మేము సేవలు చేసి ప్రజాపాలన అందిస్తూ ప్రజలను ఓట్లను అడుగుతున్నామని అన్నారు. గతంలో మేము ప్రజా ఆశీర్వాదంతో గెలిచిన ఎక్స్ అఫిషియో ఓట్లతో చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఆరోపించారు. మరోసారి బీసీ బిడ్డనన్న నాపై అనేకమైన ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. మేము మీ దాంట్లో కోసం బీఫామ్ ఇవ్వమని చెప్పి మా ఇంటికి లైన్ కట్టిరు. మరి అదే నిన్న గొంగిడి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పెద్దలు ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినోడే, కాంగ్రెస్ కుటుంబ సభ్యుడే, ఆయన జీన్స్లో కూడా కాంగ్రెసే ఉంది. మరి అలాంటి వ్యక్తి ఏదో సెంటిమెంట్ ద్వారా 2 సార్లు అధికారం వచ్చి ఆలేరును మొత్తం పూర్తిగా వెనుకబడేసి నిన్న దయ్యాలు వేదాలు వల్లించగా మాట్లాడుతున్నాడు. ఇలా రాజకీయాలు భ్రష్టు పట్టినాయని చెప్పి ఇట్లాంటి ఎమ్మెల్యేని చూడలేదని, నిజంగా కూడా మరి ఇట్లాంటి ఎమ్మెల్యేని చూడలే. మీరు 10 ఏళ్ళు ఏం చేసిరని మీ ఆస్తులు పెంచుకోరు. నేను ఎమ్మెల్యే కాకుండా నా అఫిడవిట్ చూడండి, మీరు ఎమ్మెల్యే కాకుండా మీ అఫిడవిట్ ఉంది. అదే ఆయన మాట్లాడితే నిజంగా నాకు కూడా బాధేసింది. ఎందుకంటే సహచరుడు, మరి ఆయన తోటి ఆ గో బ్యాచ్ అంటారు, నాకు తెలియదు అవన్నీ. ఎందుకంటే నేను నర్సింహుల శిష్యుని కాబట్టి ఏ చిన్న తప్పు చేసినా అని కట్టెపట్టుకుని ఆడిస్తాడు కాబట్టి నాకు అట్లాంటి దురాలవాటు లేవు. నిన్న ఆయన మాట్లాడుతుంటే నాకు నిజంగా విడ్డూరం అనిపించింది, ఒక రకంగా బాధ అనిపించింది. రాజకీయాలను భ్రష్టు పట్టించినమాట. పోయిన మున్సిపాలిటీలో అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మీరు 100 కోట్లతోటి 1000 కోట్ల అభివృద్ధి చేస్తున్న గుట్టలో మిమ్మల్ని చిత్తుగా ఓడించి 12కు మీకు 4 వచ్చినాయి, మా మేడ్ గెలిచినాం. మీరు అనైతికంగా ఎక్సెసివ్ సభ్యులను తెచ్చుకొని అధికారం చేజిక్కించుకొని 5 ఏళ్ళు మున్సిపాలిటీని అధ్వానంగా చేసిరు. మీద అనైతికం మాదా. ప్రజల దీవెనతోటి 7 సీట్లు గెలిచి మేము అధికారం దూరంగా ఉన్నాం. 4 సీట్లు గెలిచిన వాళ్ళు అప్రసామీపంగా మీరు చైర్మన్ కైవసం చేసుకున్నారు. మరి దుర్మార్గం ఆలోచన మీద మాదా. ప్రజలు మాకు ఆస్వాదించరు. ఇప్పుడు చెప్తున్నాం, మీ క్యాండిడేట్లు మా తానికి వచ్చి అన్నా నేను మీ బీఫామ్ మీద పోటీ చేస్తామంటే లేదు, మా పార్టీలనే మేమే ఎక్కువ ఉన్నాం, మీకు ఇవ్వమని చెప్తే అన్నా అల్ల పోయి గెలిచినా మేము మీ పార్టీలకు వస్తామంటున్నారు. నేను మహేందర్ రెడ్డి సవాల్ విసురుతున్నా, నువ్వు కానీ నీ ఎంచరుడు కానీ నా ఇంటికి రా, సీసీ ఫుటేజ్ తీస్తా. ఇప్పటికీ నీ దాంట్లో పోటీ చేసే డజన్ మంది ఆలేరులో 6, యారుట్లో 4 మా ఇంటికి వచ్చి అన్న మేము వస్తామన్నా మీ పార్టీలకు, మమ్మల్ని గెలిపియమంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఆలేరు పెద్దల దీవెనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఆలేరుని ఇంకా అభివృద్ధి చేస్తా. నీ లెక్క చిల్లర రాజకీయాలు చెయ్య అని నా ఆస్తుల గురించి చెప్తున్నాను. జూబ్లీ హిల్స్ 40 కోట్లట. 40 కోట్లు ఉంటే నేను ఆలేరు ప్రజలకు ఒకటే చెప్తున్నా, నా ఆలేరుకు రాసిస్తా. దమ్ము ధైర్యం ఉంటే చర్చలకు రా, చిల్లర మాట్లాడకు. ఇలా కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చినవి మీకు రాజకీయాల మీద విలువ లేక ఏదో చిల్లర మాటలు మాట్లాడుతున్నావు, ప్రెస్టేషన్ గురై మాట్లాడుతున్నావు, ఏడుస్తున్నావు. నీ ముసలి కన్నీరు కాస్తే ఆలేరు ప్రజల వాళ్ళు నమ్మరు. నువ్వు నయ వంచకునివి, అయినా నేను గౌరవిస్తున్నా. నేను ఒక బీసీ బిడ్డగా నన్ను గౌరవించకు, కానీ ఎమ్మెల్యే పదవికి గౌరవం ఏమంటున్నా. నీ లెక్క దురహంకారం, నీ బలుపు నీ దగ్గర పెట్టుకొని ఒక బీసీ బిడ్డను మళ్ళొకసారి అంటే నీకు రాబోయే రోజుల్లో ఆలేరులో పుట్టగతులు ఉండవు. అసలు నువ్వేనా సర్పంచ్ గెలిచినవా, ఎంపీడీసీ గెలిచినవా? ఏదో సెంటిమెంట్ తోటి ఎమ్మెల్యేగా మీ భార్య గారు గెలిచిరు. రాజకీయాల్లో నీకు భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ, నిన్ను చైర్మన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీని, మా ముఖ్యమంత్రిని, మా ప్రభుత్వం విమర్శించే పెద్ద మొగోన్వైనావు. మహేందర్ రెడ్డి గారు, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. ప్రెస్టేషన్ గురై వాడు వీడంటే బీసీ ఎస్సీ ఎస్సీ బిడ్డలని నీకు గోరి కడతా, జాగ్రత్త. నువ్వు పోయినసారి అనైతికంగా చైర్మన్ చేసుకున్నావు. దానికే ఇవాళ గుట్ట ప్రజలంతా కూడా కసిగా 12కు 12 గెలిపియాలని చెప్పి ఇవాళ కంకణం కట్టి ఏ ఇంటికి పోయినా మా బిడ్డ బీర్లే, మా సేవకుడు
మా కొడుకంటే జీర్ణించుకోలేక నీ దాంట్లో పోటీ చేసేటోడు దిక్కులేడు. ఇలా గుట్టలో 6 వార్డులలో నీకు అభ్యర్థులు లేరు, ఇలా ఆలేరులో 4 వార్డులలో నీకు అభ్యర్థులు లేరు. ఏదో చీకటి ఒప్పందాలతోటి బీజేపీ మిలాకాయ్ చీకటి ఒప్పందాలు 10 ఏళ్ళు దోసుకున్న సంపదతోటి డబ్బులు ఇచ్చి గెలవాలనుకుంటున్నాం. మేము సేవ చేసి సేవ చూయించి మేము ప్రజలు నోటాడుతున్నాం. ఇల్లు తిరుగుతుంటే మహిళలు హారతి పడుతున్నారు. మహిళలకు పెద్దపీట వేసింది రేవంత్ అన్న. ఇలా తెలంగాణలో మహిళలు ఆత్మగౌరవం పెంచిండు. మీ ముఖ్యమంత్రి దొరపాలన ఫామ్ హౌస్ పాలన ఇలా దోచుకొని ఇలా నీళ్లు నిధులు నియామకాలని ఏర్పడే తెలంగాణలో నీళ్లు ఆంధ్రకి ఇచ్చినావు, నిధులు నీ ఫామ్ హౌస్ పోయినాయి, నియామకాలు నీ కుటుంబంలో అయినాయి. ఇవాళ నీ బిడ్డ ఎమ్మెల్సీ కవిత ఒక్కొక్కటి అంటుంటే ఆమెకు సమాధానం చెప్పలేని కేసీఆర్ ఇలా అలా దుకాణం బంద్ అయింది. ఇక మహేందర్ రెడ్డి కూడా మళ్ళీ పాత గుట్టికి వస్తా అని చెప్పి అలా నిన్న కలిసిన మిత్రులు చెప్తున్నారు. మళ్ళీ పాత గుట్టికి వస్తాను రండి, స్వాగతిస్తాం. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ, ఎంతమంది వచ్చినా తీసుకుంటాం. ఇది ప్రజాస్వామ్యం బద్ధంగా పోతాం తప్ప ప్రజల ఓట్లతోటి ప్రజల ఆశయంతో గెలుస్తాం. మీ లెక్క దొంగతనంగా దొడ్డిదారిన డబ్బులు ఇచ్చో ఎక్స్చేషోతో గెలిచే పార్టీ మాది కాదు. తప్పకుండా మా పెద్దలు మోత్పల్లి నరసింహ గారి సహకారంతో అక్కడ 12-12 ఇక్కడ 12-12 గెలుస్తామని చెప్పి పత్రికా ముఖంగా సవాలు విస్తున్న మహేందర్ రెడ్డి గారు, మీ గౌరవం నిలబెట్టుకోండి. ఒక బీసీ బిడ్డ మీద మీరు అపనిందలు వేస్తే, మీరు ఆరోపణ చేస్తే ప్రజలు తిప్పి కొడతారు. తస్మత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ముఖ్యంగా నిన్నటికి విత్డ్రాల్స్ అయిపోయినాయి. ఆలేరు నియోజకవర్గంలో యాదగిరి గుట్ట కానీ ఆలేరు కానీ విత్డ్రాల్స్ అయిపోయినాయి. ముఖ్యంగా ఇప్పుడు అసలు సమరం అనేది మొదలైంది. ఈ మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా మొత్తం సీట్లు అవి 24 సీట్లు అటు గుట్ట కానీ ఇటు ఆలేరు కానీ 12-12 కాంగ్రెస్ పార్టీ మన బీర్లా ఐలయ్య గారి నాయకత్వంలో గెలుస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారు అనుకుందాం. ఎందుకు వేస్తున్నారు అనేటువంటిది కూడా వీళ్ళు ప్రజలు కూడా ఆలోచించే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అన్ని స్కీములను కూడా ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఇక్కడ బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బలోపేతం చేయటమే కాక స్కీములన్నీ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఏ ఒక్కటి కూడా వాళ్ళకు రాదు. వాళ్ళకి ఏ ఒక్క స్కీమ్ కూడా వాళ్ళు అమలు చేసుకోలేరు, రాదు. అటువంటప్పుడు ఓటేసి కూడా వ్యర్థం బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే 3 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి. 3 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ 3 ఏళ్ల కాలంలో వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి పనులు జరగాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచినా ఏం చేస్తాడు మరి? ఆయన ఎమ్మెల్యే దగ్గరికి పోలేదనుకో, గవర్నమెంట్ సపోర్ట్ దొరకలేదనుకో, అప్పుడు ఆయన ఏం చేయాలి? కాబట్టి గెలిచినా వేస్ట్ అనేటువంటిది కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎమ్మెల్యే గారు కూడా వాస్తవంగా తమ్ముడిగా నేను అభినందిస్తా ఉన్నా. చాలా సంతోషం. ఒకటి ఏంటంటే ప్రజలల్లో తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యే మన ఐలయ్య. చప్పట్లు కొట్టరేమే? నీకు వద్దా? వాళ్ళు కూడా కొట్టాలి. అయితే వాళ్ళంతా ఇక్కడ ఉన్న విలేకరులను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఒక బలహీన వర్గాల నాయకత్వాన్ని ఉంటాయి, కొన్ని తప్పులు ఎవరికైనా ఉంటాయి. ఏ ఎమ్మెల్యే ఉన్నా ఉంటాయి, ఏ మంత్రి ఉన్నా ఉంటాయి, ఏ పార్టీ ఉన్నా ఉంటాయి, ఏదున్నా ఉంటాయి. కానీ నాయకుడు 24 గంటలు ప్రజల్లో ఉండేవాడు కావాలి. ముఖ్యంగా ఐలే తిరుగుడు చూస్తే మాత్రం వాస్తవంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. తిరగనోడు అంటే కోపం, కానీ తిరిగేవాడు అంటే నాకు చాలా ఇష్టం.
ఆలేరు ప్రజల యొక్క దయ వల్ల నేను ఒక 6 సార్లు గెలిపించిన ఘనత ఖచ్చితంగా ఆలేరు ప్రజలకు ఉన్నది. అదేవిధంగా మన ఐలయ్య గారిని కూడా అదే విధంగా గెలిపించాలని కోరుతా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పుట్టు పూర్వోత్తరం, ఆయనకు సర్పంచ్ చేసింది నేనే. ఆ ఇంటిలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా బతికినటువంటి విషయం. అటువంటి తమ్ముడు ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ముందుకు సాగుతా ఉన్నాడు. ఎవరికన్నా అనిపించవచ్చు, అరే మోత్కుపల్లి నరసింహుడు గారు మలగిట పొడిస్తారు, నేను పొడి చేస్తలేరా. అది కాలం, భగవంతుడు ఏ విధంగా చేస్తుడో నాకు తెలియదు, కానీ నేనైతే ఆ అభిప్రాయంలో లేను. ఇన్ని డబ్బులు అయితే నేను పెట్టలేను, ఇవన్నీ నా వల్ల కాదు, ఉన్నమాట చెప్పాలంటే. కాబట్టి మరి ఉన్నోన్ని కాపాడుకుంటే బెటర్ కదా, కాపాడుకోవాలి. అది కూడా బడుగు బలహీన వర్గాల నాయకత్వం వరదిల్లాలి, రావాలి, వాళ్ళ యొక్క రాజ్యాధికారం కూడా వాళ్ళకి రావాలని చెప్పేవాడిని నేను మొదటోని. అటువంటిప్పుడు ఉన్న నాయకుడిని కాపాడుకోవాలనేది నా ఉద్దేశం. ప్రజలు కూడా, ఆలేరు ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఖచ్చితంగా నా న్యూస్ కనుక ప్రజల్లో పోతే ఖచ్చితంగా మార్పు ఉంటుంది, ఖచ్చితంగా అన్ని వర్గాల్లో మార్పు ఉంటుంది. కాబట్టి ఈ మార్పులో భాగంగా ఈనాడు ఈ ప్రెస్లో మాట్లాడనే ఇక్కడికి రావటం జరిగింది. ఐలయ్య గారిని మళ్ళొకసారి బ్లెస్ చేద్దామని నేను రావటం జరిగింది. తప్పకుండా నేను కోరేది ఏంటంటే, 12 సీట్లు ఖచ్చితంగా మరి గెలవాలని కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. ఆలేరు ప్రజలు కూడా ఆ విధంగా దీవించాలని నేను కోరుకుంటా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినా ఉపయోగం లేదు, గెలిచినోనికైతే అంతకంటే ఉపయోగం లేదు. అదొకటి గమనించాలి, గెలిచినోనికి అంతకంటే ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళు గెలిచినా ఉపయోగం లేదు. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి అభ్యర్థికి వేసుకుంటేనే లాభసాటిగా ఉంటుంది. ఇది గమనించవలసిన అవసరం ఉంది. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించడమే ప్రజలకు మేలు జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగటానికి అవకాశం ఉందనేటువంటిదే మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, నా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముఖ్యంగా మీరంతా ఆలేరు ప్రజలంతా బలపరచాలి. రాబోయే కాలంలో అన్ని విషయాల్లో కూడా ఆలేరు ముందుండాలని నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఐలయ్య గారి నాయకత్వంలో తప్పకుండా ముందుంటుందని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నా. సెలవు తీసుకుంటాను. నమస్కారం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.